సాధారణంగా మన చుట్టూ ఉన్న రాళ్ళేమన్నా పెరుగుతాయా? పెరగవు కదా! మనం చిన్నప్పుడు చూసిన రాయి, మనం ముసలైన తర్వాత కూడా అదే సైజులో ఉంటుంది. కానీ, మన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఒక వింత జరుగుతుంది. అక్కడ ఒక నందీశ్వరుని విగ్రహం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రాతి విగ్రహం రోజురోజుకి సైజు పెరుగుతుంది. ఇది కేవలం పుకారు కాదు. దీనికి సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఆ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ నంది ఎంతలా పెరిగిపోయిందంటే, గుడిలో ఉన్న పిల్లర్స్‌ని కూడా తొలగించాల్సిన పరిస్థితొచ్చింది. అసలు ఒక రాయి ఎలా పెరుగుతుంది? దీని వెనకున్న సైన్స్ ఏంటి? పోజులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో ఈ నంది ఎప్పుడైతే రంకె వేస్తుందో అప్పుడే కలియుగం అంతమవుతుందని ఎందుకు చెప్పారు? ఈరోజు మనం సైన్స్, మిస్టరీ ఇంకా పురాణాలని లింక్ చేస్తూ ఈ విషయం గురించి తెలుసుకుందాం. మనం మాట్లాడుకున్న ఈ అద్భుతమైన టెంపుల్ పేరు యాగంటి ఉమామహేశ్వర ఆలయం. ఇది కర్నూలు జిల్లాలోని బనగానపల్లి దగ్గర ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి మధ్యలో ఈ గుడి లొకేషన్ చూస్తేనే మనసుకి చాలా ప్రశాంతత అనిపిస్తుంది. ఈ టెంపుల్‌కి ఉన్న హిస్టరీ చాలా గొప్పది. దీనిని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజులైన హరిహర బుక్కరాయలు కట్టించారని హిస్టరీ చెప్తుంది. మామూలుగా శివాలయాల్లో శివలింగం ఉంటుంది. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే శివుడు, పార్వతీదేవి ఇద్దరూ ఒకే రాయి మీద అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిస్తారు. అయితే ఇక్కడ దేవుడి కంటే ఎక్కువగా ఫేమస్ అయింది మాత్రం గుడి బయట ఉన్న నంది విగ్రహం. జనరల్‌గా ఏ గుడిలో అయినా నంది విగ్రహం చాలా చిన్నగా ఉంటుంది. లేదా ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. కానీ యాగంటిలో ఉన్న ఈ బసవన్న మాత్రం సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ తన రూపాన్ని మార్చుకుంటూ సైజులో ఎక్స్‌పాండ్ అవుతున్నాడు. ఇది చూసిన చాలామంది భక్తులు దీన్ని దేవుడి మహిమ అని నమ్ముతారు. కానీ దీని వెనుక ఉన్న అసలు కథ వేరే ఉంది. అసలు ఈ నంది పెరుగుతుంది అని జనాలు ఎలా కనిపెట్టారు? దానికి ఒక బలమైన ఎవిడెన్స్ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు భక్తులు ఈ నంది విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్ళు. అంటే నందికి ఇంకా గుడికి మధ్య మనిషి నడిచేంత గ్యాప్ ఉండేది. కానీ ఇప్పుడు మీరక్కడికి వెళ్లి చూస్తే షాక్ అవుతారు. ఈ గ్యాప్ పూర్తిగా మాయమైపోయింది. ఇప్పుడు కనీసం చెయ్యి పెట్టడానికి కూడా అక్కడ ప్లేస్ లేదు. నంది బాడీ ఎక్స్‌పాండ్ అవ్వడం వల్ల గుడి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఆ పక్కన ఉన్న స్టోన్ పిల్లర్స్‌ని కూడా తీసేయాల్సొచ్చింది. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం. మరి ఒక రాయికి ప్రాణం ఉంటుందా? లేక లోపల ఏదైనా బయోలాజికల్ ప్రాసెస్ జరుగుతుందా? దీని మీద గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఫోకస్ పెట్టారు. ఈ మిస్టరీని ఛేదించడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రంగంలో దిగారు. వాళ్ళు ఈ విగ్రహాన్ని పూర్తిగా స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఈ నంది విగ్రహం పెరుగుతున్న మాట వాస్తవమే. అయితే సైంటిస్టులు దీనికి ఒక రీజన్ చెప్పారు. ఈ విగ్రహాన్ని ఏ రాయితో చెక్కారో దానిలో ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంది. ఆ రాయిలో సిలికా కంటెంట్ ఇంకా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉందట. ఎప్పుడైతే ఈ రాయి వాతావరణంలోని తేమను లేదా వర్షపు నీటిని పీల్చుకుంటుందో అప్పుడు లోపల ఉన్న కెమికల్ రియాక్షన్ జరిగి రాయి ఎక్స్‌పాండ్ అవుతుంది. ఏఎస్ఐ వాళ్ళ లెక్కల ప్రకారం ప్రతి 20 సంవత్సరాలకు ఈ నంది విగ్రహం 1 ఇంచ్ లేదా అంతకంటే ఎక్కువగానే పెరుగుతుంది. వినడానికి ఇది సింపుల్ సైన్స్‌లా అనిపించినా, వందల ఏళ్ల క్రితం శిల్పులు సరిగ్గా ఇలాంటి రాయినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది పెద్ద మిస్టరీ. ఫ్రెండ్స్, సైన్స్ తన వెర్షన్ చెప్పింది. కానీ స్పిరిచువాలిటీ ఇంకొక భయంకరమైన నిజం చెప్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి తెలియని వారుండరు. ఆయన రాసిన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు ముందే రాసిపెట్టారు. అందులో యాగంటి బసవన్న గురించి ఒక స్పెసిఫిక్ లైన్ ఉంది. యాగంటి బసవన్న రంకెవేసెను కలియుగం అంతమాయెను అని స్పష్టంగా చెప్పారు. అంటే ఈ నంది పెరుగుతూ పెరుగుతూ ఎప్పుడైతే ప్రాణం పోసుకొని గట్టిగా అరుస్తుందో అప్పుడు కలియుగం అంతమైపోతుందని అర్థం. కొంతమంది పండితులు ఏమంటారంటే ఈ నంది పెరగడం అనేది కలియుగ అంతానికి ఒక కౌంట్‌డౌన్ టైమర్ లాంటిది. సైన్స్ ప్రకారం రాయి పెరుగుతుంది. పురాణాల ప్రకారం టైం దగ్గర పడుతుంది. ఈ 2 కోణాలని చూస్తుంటే మనకు తెలియకుండానే మనకు భయం మొదలవుతుంది. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివ్‌లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం బూస్ట్ వచ్చినట్లు అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. యాగంటిలో కేవలం నంది మాత్రమే కాదు, ఇంకొక వింత కూడా ఉంది. ఈ గుడి ప్రాంగణంలో మీకు ఒక్క కాకి కూడా కనిపించదు. ప్రపంచంలో ఎక్కడైనా కాకులుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఉండవు. దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. పూర్వం అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు కాకులు బాగా డిస్టర్బ్ చేశాయట. కోపంతో ఆయన ఈ క్షేత్రంలో కాకులనేవి సంచరించకూడదని శపించాడంట. అందుకే ఇక్కడ కాకులు కనబడవని పురాణాలు చెప్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే కాకులు శనిదేవుని వాహనం కదా! కాకులు లేవు గాబట్టి ఇక్కడ శని ప్రభావం కూడా ఉండదని భక్తుల నమ్మకం. ఇక గుడిలో ఉన్న ఇంకొక అద్భుతం పుష్కరిణి. ఈ కోనేరులో నీళ్లు ఎప్పుడూ ఉంటాయి. ఎండాకాలమైనా, వానాకాలమైనా
వాటర్ లెవెల్ అస్సలు తగ్గదు. అసలు ఈ నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కొండలో నుండి నేచురల్‌గా వస్తున్న నీళ్లు నంది నోటి నుండి కోనేరులో పడతాయి. సైంటిస్టులు మరియు జియాలజిస్టులు ఈ నీటి సోర్స్‌ని కనిపెట్టడానికి ట్రై చేశారు. కానీ పర్ఫెక్ట్‌గా ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందో ఎవరికీ దొరకలేదు. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ నీళ్లు చాలా తియ్యగా ఉంటాయి. మరియు ఇందులో మెడిసిన్ వాల్యూస్ కూడా ఉంటాయని అంటారు. నంది పెరుగుదలకి ఈ నీటికి ఏమైనా సంబంధం ఉందేమో అని కొంతమంది డౌట్ పడుతున్నారు. ఆ రాయి ఈ మినరల్ వాటర్‌ని పీల్చుకోవడం వల్ల రియాక్షన్ ఫాస్ట్‌గా జరుగుతుందా? అనేది ఒక ఇంట్రెస్టింగ్ థియరీ. మనం ఇందాక వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మాట్లాడుకున్నాం గదా! దాన్ని కొంచెం డీప్‌గా అనలైజ్ చేద్దాం. యాగంటి బసవన్న రంకె వేసినప్పుడు కలియుగ అంతం జరుగుతుందని చెప్పారు. అదే టైంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తుతారని పురాణాలు చెప్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన చాలా విషయాలు ఆల్రెడీ జరిగాయి. ఉదాహరణకి నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ నీళ్లతో తయారు చేస్తున్నారు. ఎద్దులు లేకుండా బండి నడుస్తుంది అని చెప్పారు. ఆల్రెడీ ఇప్పుడు మనం కార్లు నడుపుతున్నాం. ఇవన్నీ నిజమైనప్పుడు యాగంటి నంది విషయం కూడా ఎందుకు నిజమవ్వకూడదు? ఒకసారి ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే 15వ శతాబ్దంలోనే ఇప్పుడున్న శిల్పులకి జియాలజీ మీద ఎంత గ్రిప్ ఉందా అనిపిస్తుంది. అంటే వాళ్ళు కావాలనే ఎక్స్‌పాండ్ అయ్యే రాయిని సెలెక్ట్ చేశారా? భవిష్యత్తులో ఈ విగ్రహం పెరగాలి, జనాలు ఆశ్చర్యపోవాలని ముందే ప్లాన్ చేశారా అనిపిస్తుంది. అదే నిజమైతే మన ఏన్షియంట్ ఇండియన్ ఇంజినీరింగ్ టాలెంట్ చూసి మనం గర్వపడాలి. లేదు ఇది కేవలం దేవుడి మహిమ అనుకుంటే అది మన నమ్మకం. ఏదేమైనా ఒక నిర్జీవమైన రాయి సజీవంగా ఉన్నట్టు పెరగడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పటికే ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల గుడి స్ట్రక్చర్‌కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని అఫీషియల్స్ మానిటర్ చేస్తున్నారు. ఫైనల్‌గా యాగంటి నంది అనేది సైన్స్‌కు దొరకని మిస్టరీనా? లేక దేవుడు మనకు యుగాంతం గురించి ఇస్తున్న వార్నింగ్ బెల్లా అనేది ఒక మిస్టరీగా మిగిలింది. ఏఎస్ఐ వాళ్ళు ఎక్స్‌పాన్షన్ ఆఫ్ రాక్ అని సింపుల్‌గా తేల్చేశారు. కానీ కోటాను కోట్ల రాళ్లలో సరిగ్గా ఈశ్వరుడి వాహనమైన నంది విగ్రహమే ఎందుకు పెరుగుతుంది? బ్రహ్మంగారు చెప్పినట్టు ఒకరోజు ఈ నంది నిజంగానే రంకె వేస్తుందా? ఆ రోజు నిజంగా వస్తే ప్రపంచం పరిస్థితి ఏంటి? సమాధానాలేవైనా యాగంటి క్షేత్రం మన దేశంలోనే ఒక అద్భుతమైన ప్లేస్. మీరు ఎప్పుడైనా కర్నూలు వెళ్తే ఖచ్చితంగా ఈ గుడిని విజిట్ చేయండి. మీ కళ్ళతో చూస్తే గాని ఆ వైబ్రేషన్ మీకు అర్థం కాదు. సో ఫ్రెండ్స్, ఇది యాగంటి నంది గురించి దాని వెనుక ఉన్న మిస్టరీ. మీకేమనిపిస్తుంది? ఇది సైన్సా? లేక దేవుడి మహిమ? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే నేను ప్రతి కామెంట్‌ని చదువుతాను. మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మైండ్ బ్లోయింగ్ టాపిక్‌తో కలుద్దాం. ఫ్రెండ్స్, వీడియో క్లోజ్ చేసే ముందు మీరు గనక ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ అన్నోన్ టాపిక్స్ గురించి ఇంట్రెస్టింగ్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్‌ప్లెయిన్ తెలుగు. బై.